నా కుమారుడా, తగ్గిపోయిందా నీకు జ్వరం అన్నాడు. తగ్గిందయ్యా, ఇదిగో నేను సర్వశక్తి గల దేవుడిని కనుక ఇప్పటి నుంచి నీతో నేను మాట్లాడుతున్నాను, నువ్వు నన్ను నా యందు విశ్వాసం కలిగి నా సంధికి వెళ్ళు అని కూడా నన్ను బలపరిచాడు. ఇలా చెప్తూ ఉన్నప్పుడు ఇది నా మొదట సాక్షి జీవితం. అయితే నా బాల్య జీవితాన్ని అంతటినీ ఒక్కొక్కటి చూపిస్తూ, నా బాల్య జీవితాన్ని అంతటినీ చెప్తూ, ఒక్కొక్క విషయాన్ని చూపిస్తూ నాతో మాట్లాడుతూ ఉండేవాడు. నాతో మాట్లాడితే అవును ప్రభు, అలాగా నిజమే అని ఒక్కొక్క విషయాన్ని ఏం జరిగిందో నా బాల్య స్థితిలో నుండి, అయితే అవన్నీ ఒక్కొక్కటి మాట్లాడుతూ ఉండేవాడు, చూపిస్తూ అంటే చెప్తూ ఉండేవాడు, చూపించుతూ ఉండేవాడు. కళ్ళకి కట్టినట్టే జరిగింది. అవును ప్రభు, వాస్తవం ఇది, నిజమేనైనా అని చెప్పేసి ఒక్కొక్కటి ఒప్పుకోవటం జరిగేది.